హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పరీక్షిత్.net. లాస్ట్ వీడియోలో మనం సేవింగ్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, దేంట్లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పి తెలుసుకున్నాం. లాస్ట్ వీడియోలో మీకు మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎక్కువ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కొంచెం సేఫర్ వేలో అని మనం తెలుసుకున్నాం కదా. అయితే దాన్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్ చేసే ప్రాసెస్ ఎలా ఉంటుందని చెప్పి ఈ వీడియోలో తెలుసుకుందాం. లాస్ట్ వీడియోలో కొంతమంది ఏంటంటే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు కదా అని మెసేజ్ పెట్టారు. ఓకే, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, దానికి చాలా రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కొన్నిసార్లు లాస్ అవ్వచ్చు, కొన్నిసార్లు ప్రాఫిట్ అవ్వచ్చు. దానికి మనం చాలా అనాలిసిస్ చేసి మనకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది దానిలో, వీ కెన్ ఇన్వెస్ట్. బట్ బిగినర్స్కి అది మాత్రం నేను సజెస్ట్ చేయను. ఎందుకంటే వాళ్ళు ఎవరో చెప్పింది ఎక్కడో చెప్పింది విని ఇన్వెస్ట్ చేస్తారు, లాస్ అయిపోతారు, మళ్ళీ మా డబ్బులు పోయాయని చెప్పి కొంచెం బాధపడుతుంటారు. అందుకే అలాంటి వాళ్ళ కోసం నేను స్టాక్స్ అనేది లాస్ట్ వీడియోలో చెప్పలేదు. మన లాస్ట్ వీడియోని చాలా బాగా ఆదరించినందుకు మీకు అందరికీ థ్యాంక్స్. నేను అనుకున్న దానికంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి లాస్ట్ వీడియోలో. థ్యాంక్ యూ మీ అందరికీ. ఇక మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే మనకు మెయిన్గా కావాల్సింది ఒక బ్రోకరేజ్ అకౌంట్ అండ్ ఒక డిమాట్ అకౌంట్. ఇవి రెండు వేరేం కాదు. ఒక బ్రోకరేజ్ అకౌంట్ తీసుకుంటే వాళ్ళే డిమాట్ అకౌంట్ని ఆఫర్ చేస్తారు. ముందు మనకి ఎలా ఉండేదంటే 1996 బిఫోర్ మనకి ఫిజికల్ ఫామ్స్లో ఉండేవన్నీ. మీకు స్టాక్స్ కొన్నా, మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినా మీకు ఫిజికల్ పేపర్ అనేది ఒకరు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఆ ఫిజికల్ పేపర్స్లో సైన్ ఉండేది, మీకు ఈ కంపెనీ స్టాక్స్ని తీసుకున్నారు లేదా మీరు ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీలో ఇంత ఇన్వెస్ట్ చేశారని చెప్పి మనకి ఫిజికల్ ఫామ్స్లో ఇచ్చేవారు. కానీ అది చాలా లెంతీ ప్రాసెస్. మళ్ళీ ఏంటంటే ఫిజికల్ పేపర్స్ని ట్రాన్స్ఫర్ చేయడం, షేర్స్ని సెల్ చేయడం, బై చేయడం, ఇవి చాలా కష్టంగా ఉండేది. 1996లో ఏంటంటే మనకి అంతా డిజిటల్ ఫామ్లోకి తయారు చేశారు, డీమెటీరియలైజ్ చేశారు. డీమెటీరియలైజ్ అన్న పదం నుంచి మెటీరియలైజ్ పదం నుంచి మ్యాట్, కాబట్టి రెండు పదాలని కలిపి చేస్తే డిమ్యాట్ అని చెప్పి ఒక అకౌంట్ పెట్టారు. దాన్ని డిమ్యాట్ అకౌంట్ అంటాం మనం. డిమ్యాట్ అకౌంట్లో మనకి ఏంటంటే మనకు కొన్న షేర్స్ అన్నీ కొన్న మ్యూచువల్ ఫండ్స్ అన్నీ దాంట్లో స్టోర్ అయిపోతాయి. డిమ్యాట్ అకౌంట్ని చాలా బ్రోకర్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జీరోదా ఉంది, అప్ స్టాక్స్ ఉంది, గ్రో ఉంది, ఈటీ మనీ ఉంది, ఏంజల్ వన్, ఇలాంటి చాలా వాళ్ళు దానిలో నుంచి ఒక అకౌంట్ తీసుకొని మన ఏమైతే సెల్ చేసామో లేకపోతే బై చేసామో మనకు అన్నీ దాంట్లో స్టోర్ చేస్తుంటారు. డిమ్యాట్ అకౌంట్ని ఏ కంపెనీస్ మేనేజ్ చేస్తుంటాయి. మనకి డిమ్యాట్ అకౌంట్ని మెయిన్గా రెండు సబ్సిడరీస్ ఉన్నాయి. ఒకటి సిఎస్జిఎల్, ఒకటి ఎన్ఎస్జిఎల్. ఇవి రెండు మనకు సెబీ అంటే ఒక గవర్నింగ్ బాడీ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి బ్యాంకులకు అన్నిటికీ ఆర్బీఐ ఎలానో మన స్టాక్ మార్కెట్కి సెబీ అలా అన్నమాట. ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతుంటుంది. ఒక సెంట్రల్ డిపాజిటరీ మెయింటైన్ చేయాలంటే ఈ సెట్ ఆఫ్ రూల్స్ ఉండాలి అని చెప్పి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే వాళ్ళకి లైసెన్స్ అనేది ఇస్తుంటుంది సెబీ అన్నది. స్టాక్స్ కూడా కొత్త ఐపీఎల్ వస్తే, కొత్త స్టాక్స్ వచ్చినా, కొత్త మ్యూచువల్ ఫండ్స్ వచ్చినా సెబీ నుంచి అప్రూవల్ తీసుకున్న తర్వాతే మనకి రిలీజ్ అవుతాయి అన్నట్టు అన్ని. అదొక సెబీ అనేది గవర్నింగ్ బాడీ అంటారు. దాని నుంచి 2 సబ్సిడీస్ ఉంటాయి, సిఎస్జిఎల్, ఎన్ఎస్జిఎల్ అని చెప్పి. ఇప్పుడు మనం ఒక డిమ్యాట్ అకౌంట్ తీసుకుంటే అది ఈదర్ సిఎస్జిఎల్ నుంచి తీసుకుంటాం ఆర్ ఎన్ఎస్జిఎల్ నుంచి తీసుకుంటాం. కొంతమందికి డౌట్ రావచ్చు, నేను ఒక యాప్లో ఇన్వెస్ట్ చేశాను, ఆ యాప్ తీసేస్తే నా స్టాక్స్ అన్నీ ఉంటాయా అని కూడా డౌట్ రావచ్చు. లేదు, మీ స్టాక్స్ అన్నీ ఎక్కడికి పోవండి, మీ డిమ్యాట్ అకౌంట్లో స్టోర్ అయి ఉంటాయి. మీ డిమ్యాట్ అకౌంట్ అనేది ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని మీరు సేవ్ చేసి పెట్టుకున్నారు అనుకో, మీరు ఒకవేళ యాప్ వాళ్ళు క్లోజ్ చేసినా లేకపోతే మీ అకౌంట్ పోయినా ఆ డిమ్యాట్ అకౌంట్ బట్టి మీ స్టాక్స్ ఎన్ని ఉన్నాయో దాన్ని రిట్రీవ్ చేసుకోవచ్చు, మీ డీటెయిల్స్ అన్నీ. ఇప్పుడు అందరికీ డిమ్యాట్ అకౌంట్ గురించి అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, కానీ డిమ్యాట్ అకౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు బ్రోకర్ అంటున్నారు మీరు. ఏ బ్రోకర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇది మీ క్వశ్చన్ నేను అనుకుంటున్నాను. చాలా బ్రోకర్స్ ఉన్నాయి మనకి. ఎస్బీఐ వాళ్ళు, బ్యాంకింగ్స్ వాళ్ళు ఉన్నారు, కొత్త వచ్చిన వాళ్ళు ఉన్నారు, జీరోదా మనకు తెలిసిన ఉంది, గ్రో ఉంది, ఇలా చాలా బ్రోకర్స్ ఉన్నారు. ఎక్కడ నుండి మన స్టాక్స్ అకౌంట్ ఆర్ బ్రోకరేజ్ అకౌంట్ తీసుకోవాలి, ఎలా చూస్ చేసుకోవాలి? వీటికి ఏంటంటే కొన్ని వాళ్ళు ఛార్జెస్ ఉంటాయి, ప్రైజింగ్స్. మీరు గూగుల్లోకి వెళ్ళి జీరోదా స్పేస్ ప్రైజింగ్ అని సెర్చ్ చేయండి, మీకు ఆటోమేటిక్గా ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు దానికి మీకు స్టాక్స్కి ఎంత ప్రైస్ చేస్తున్నారు, మ్యూచువల్ ఫండ్స్కి ఎంత ప్రైస్ చేస్తున్నారు, అకౌంట్ మెయింటైన్ చేయడానికి ఎంత ప్రైస్ ఛార్జ్ చేస్తున్నారు అని చెప్పి క్లియర్గా వాళ్ళ వెబ్సైట్లో మెన్షన్ చేస్తుంటారు. ఈ సెబీ నుంచి ఒక ఆర్డర్ అన్నట్టు క్లియర్ ప్రైజెస్ అనేది మీరు వెబ్సైట్లో పెట్టుకోవాలని చెప్పి. అయితే ఆల్రెడీ నేను దీని మీద రీసెర్చ్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఒక పిక్చర్ ఇక్కడ మీరు కావాలంటే వీడియోని పాజ్ చేసి చూసుకోండి. నా సజెషన్ ప్రకారం అయితే మీరు గ్రో అనేది చాలా తక్కువ అమౌంట్ ఛార్జ్ చేస్తుంది. మీరు మ్యూచువల్ ఫండ్స్లో అయినా స్టాక్స్లో అయినా చూసుకుంటే మీరు అన్నీ కంపేర్ చేసుకోండి. కొంచెం మీరు స్టాక్స్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే జీరోదాకి నేను సజెస్ట్ చేస్తాను. కానీ జీరోదాలో ఏంటంటే దాని ఇంటర్ఫేస్ బాగోదు, యూఐ
మీకు చూడడానికి జస్ట్ స్టాక్స్ నేమ్స్ ఇమేజెస్ అని ఎక్కువ ఉండవు. గ్రోలో మీకు నీట్గా ఇంటర్ఫేస్ ఉంటుంది. మిగతా రెండు అండ్ అప్ స్టాక్స్ అండ్ ఏంజెల్ నేను మీకు సజెస్ట్ చేయను, ఎందుకంటే అవి వీటికన్నా చాలా ఎక్కువ చార్జ్ చేస్తున్నాయి. దాంట్లో వీటికన్నా బెస్ట్ ఫీచర్స్ ఏం లేవు. కాబట్టి నేను గ్రో ఆర్ జీరోదాని సజెస్ట్ చేస్తున్నాను. జీరోదా కంటే ఎక్కువ గ్రో ఎందుకు సజెస్ట్ చేస్తున్నా అంటే మీకు యూఐ క్లియర్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది. మీకు చూడగానే ఎక్కడ ఏముంది అనేది క్లియర్గా అర్థమైపోతుంటుంది. దీనిలో జీరోదా కంటే పోలిస్తే మీకు ఛార్జెస్ ఏమి ఎక్కువ ఉండవు. జస్ట్ మీరు స్టాక్స్ బై అండ్ సెల్ చేస్తుంటే కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తుంటారు గ్రోలో. అదే జీరోదాలో కొంచెం తక్కువ మినిమల్ ఛార్జ్ చేస్తుంటారు. మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే ఎక్కువ స్టాంప్ డ్యూటీ ఇలాంటివి కొన్ని డిఫాల్ట్ ఉంటాయి, వాటికి మాత్రం ఛార్జ్ చేస్తారు. కాబట్టి అన్నిటిలో సేమ్ ఛార్జ్ చేస్తారు. మనకి మెయిన్ ఎక్కడ వస్తుందంటే అకౌంట్ మెయింటైన్ ఛార్జెస్, ఏఎంసీ అంటారు దీన్నే. ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేయడానికి మ్యాక్సిమం ఏ బ్రోకర్ మీకు డబ్బులు ఛార్జ్ చేయడు, కానీ అకౌంట్ని మెయింటైన్ చేయాలంటే మీకు మంత్లీ 18 రూపీస్ 20 రూపీస్ ఇలా ఛార్జ్ చేస్తుంటారు ఎవ్రీ బ్రోకర్. అదే గ్రోలో చూసుకోండి మీరు, వాళ్ళు మంత్లీ ఏం ఛార్జ్ చేయరు. వీళ్ళు ఇలా ఇప్పుడు పెట్టారంటే ఫ్యూచర్లో పెట్టారని కాదని అర్థం. మేబీ ఫ్యూచర్లో రావచ్చు, కానీ ఇప్పటికైతే వీళ్ళు ఏం ఛార్జ్ చేయట్లేదు. మీరు జీరో చూసుకుంటే మినిమల్ ఛార్జ్ చేస్తున్నారు. అదే అప్ స్టాక్స్లో కొంచెం హై ఉంది. అదే ఇంకా ఏంజెల్ వన్ తీసుకుంటే 20 రూపీస్ పర్ మంత్ ఇలా మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి మనం ఏదైతే యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ తక్కువ ఉందో ఆ అకౌంట్ని ప్రిఫర్ చేసుకోవడానికి ముందు మీ ఆప్షన్ పెట్టుకోండి. నేనైతే మీకు గ్రో సజెస్ట్ చేస్తాను. ఓకే, గ్రోలో యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ తక్కువ ఉంటాయి అండ్ మీకు డీపీ ఛార్జెస్ కూడా మిగతా అప్ స్టాక్స్ ఏంజెల్ వన్తో పోలిస్తే జీరోదా అండ్ గ్రోలో మీకు ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో ఏంటంటే మనం గ్రో అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి అని చెప్పి దాని మీద తెలుసుకుందాం. డీమ్యాట్ అకౌంట్కి మనకి ఇలా ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం ఉంటుంది, ఇవన్నిటి గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఒక లైక్ ఒక కమెంట్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.